గురువు నా ఆత్మబంధువులైన ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మ స్వర్ణమాల అమ్మకు ధన్యవాదంతో ఈ యొక్క పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమంలో ఈరోజు పత్రిజీ మార్గదర్శకాల గురించి మీతో నేను సాంగత్యం చెప్పదలుచుకున్నాను. చాలా అద్భుతము. పత్రిజీ మార్గదర్శకంలో మనమందరం ఉండడము ఇది ఒక భాగ్యం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద నడియాడుతున్న మానవ దేవుళ్ళు ఎవరైనా ఉన్నాము అంటే మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నటువంటి ధ్యాన మాస్టర్స్. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా మాస్టర్సే. మనము సాధారణమైనటువంటి మనుషులుగా ఉన్న మనల్ని ఒక అద్భుతమైనటువంటి దేవుళ్ళుగా తీర్చిదిద్దిన మహానుభావుడు, మహనీయుడు, పరమాత్ముడు ఆ పత్రిజీ పరమాత్ముడు. అంత సాధారణమైనటువంటి మనల్ని సాధారణంగా మనతో కలిసి మనతో ఒక మిత్రుడుగా ఉంటూ, ఒక మాస్టర్ గాను, ఒక దేవుడుగాను మనతో ఉంటూ మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనలోని జ్ఞానాన్ని మేల్కొల్పి మనలో ఉన్న పరమాత్ముని మేల్కొల్పినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఆయన సూచనలు, ఆయన మార్గదర్శకాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఆయన చెప్పే విధానంలో చాలా సూక్ష్మమైనది ఉంటుంది, చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు ఫస్ట్. అప్పుడప్పుడు మూడు సూత్రాలు సింపుల్ గా ఆయన విడుదల చేసినట్టుగా ఉంటుంది. అందులో మొదటిది మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్ అనగానే మనలో ఉన్నటువంటి అసలైన నిజమైన మిత్రత్వాన్ని మేల్కొల్పడం జరిగింది అనమాట. సాధారణంగా ఒక ఫ్రెండ్స్ మిత్రత్వం ఉంటుంది మనకి, కానీ అది చాలా భౌతికమైనటువంటి మిత్రత్వం ఉంటుంది. పత్రిజీ నోట నుంచి మై డియర్ ఫ్రెండ్స్ అనగానే నిజమైనటువంటి ఆత్మ బంధువులు, ఆత్మ ఫ్రెండ్ స్నేహం, మిత్రత్వం అన్ని తెలుసుకోవడం జరిగింది. తర్వాత మై డియర్ మాస్టర్స్ అన్నారు. మై డియర్ మాస్టర్స్ అనగానే మనం భౌతికమైనటువంటి విద్యా బుద్ధులతో ఉన్నటువంటి జ్ఞానం కాదు, మనం చదువుకున్నటువంటి విద్యా బుద్ధులు కాదు, మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని మేల్కొల్పారనమాట. మై డియర్ మాస్టర్స్ అన్నారు. తర్వాత మై డియర్ గాడ్స్ అన్నారు. గాడ్స్ అనగానే మనము అప్పటిదాకా ఎక్కడో బయట దేవుడు ఉన్నాడు, దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మై డియర్ గాడ్స్ అన్నాడో మనలో ఉన్నటువంటి ఆత్మ అనే పరమాత్మ మనలోనే ఉన్నాడు అన్నది మనం తెలుసుకుని మనలో పరమాత్మను మేల్కొల్పుకున్నాము. ఈ మూడు వాక్యాలు చాలా అద్భుతమైనవి. అంటే భౌతికమైనటువంటి విధానాల్లో మనము చూడడం కంటే కూడా ఇది ఆధ్యాత్మికంగా కానీ చూస్తే అసలైనటువంటి అద్భుతమైనటువంటి లోతైనటువంటి జ్ఞానము, లోతైనటువంటి పరమాత్మ స్థితి మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. అందులో వాటిలో ఇవి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నది చాలా అద్భుతమైనటువంటి, ఇది ఒక ఆత్మీయంగా పరమాత్మ స్థితి వాక్యంగా మనకు అర్థమైంది. దీని ద్వారా మనలో అసలైనటువంటి ఇవి మనం మేల్కొల్పుకోవడం జరిగిందన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకి పత్రిజీ గారు అందించిన మార్గదర్శకంలో దీని తర్వాత ఇప్పుడు
మనలో ఉన్నటువంటి పరమాత్మకి ఏం కావాలి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు కదా. కింద నుంచి మళ్ళా పైకి వద్దాం. మై డియర్ గాడ్స్ కి ఏం కావాలి? పరమాత్మకి ఏం కావాలి? ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం కావాలి. ధ్యానం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా పరమాత్మకు శక్తిని అందించాలి. అందుకు మొదటగా ధ్యానం అన్నాడు. ఓకే, అది ధ్యానము మనకి మనలోని సోల్ చైతన్యం చేసుకోవడానికి ధ్యానం చేస్తాము. తర్వాత రెండవది స్వాధ్యాయము. స్వాధ్యాయము ఇది ఎవరికి కావాలి? మనలోని మాస్టర్స్ కి స్వాధ్యాయం కావాలి. తర్వాత సజ్జన సాంగత్యం ఎవరికి కావాలి? మనతోటి మిత్రులతోటి మనకు వచ్చిన అనుభవాలు పంచుకోవడము, మనలో ఉన్నటువంటి ఈ ధ్యానం ద్వారా వచ్చింది. తర్వాత స్వాధ్యాయం ద్వారా మనము తెలుసుకున్నది, నేర్చుకున్నది మనతోటి మా మిత్రులతోటి షేర్ చేసుకోవడం, ఒకరికొకరు షేర్ చేసుకోవడం. అందరూ మాస్టర్స్మే. ఎవరు గురువులు శిష్యులు అనే విధానాన్ని మనకి లేకుండా అందరూ మాస్టర్స్మే, అందరూ స్నేహితులమే, అందరూ దేవుళ్ళమే. ఈ మూడు విధానాలు ఎలాగున్నాయంటే చాలా అద్భుతమైన విషయాలు అన్నమాట. లోతుల్లోకి అంటే స్పిరిచువల్ నాలెడ్జితో మనం చూడగలిగితే చాలా అద్భుతంగా మనకి అనిపిస్తుంది. నిజమైనటువంటి పరమాత్మలు ఎలాగుంటారో మనలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని పత్రిజీ సూచనల ద్వారా. ఒక నిమిషం మేడం. పత్రిజీ సూచనలు, పత్రిజీ మార్గదర్శకంలో ఇది ఒక భాగం అన్నమాట. ఇలాగా పత్రిజీ తోటి మనము కనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే పత్రిజీ కంటే ముందు ఎంతో మంది మహానుభావులు వారి యొక్క సందేశాన్ని ఈ యొక్క సమాజానికి అందించడం జరిగింది. కానీ అది ఎవరో కొంతమంది, 100కో 1,00,00,000కో ఒకరో ఇద్దరు దాన్ని పట్టుకోగలిగారు. వాళ్ళు వరకే అది సాధన చేసుకున్నారు, వాళ్ళ వరకే ఉద్ధరించుకోబడ్డారు. కానీ పత్రిజీ ఈ యొక్క విధానం ఏంటంటే ఒక అధునాతనమైనటువంటి విధానం. నేటి సమాజానికి ఈ యొక్క కలియుగంలో ప్రజలు ఉన్నటువంటి మనస్తత్వానికి అనుగుణంగా ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా చేరువవ్వాలి. ప్రజల్లో ఒక సరైనటువంటి దృక్పథాన్ని మార్చాలి. సరైనటువంటి విధానంలో సామాన్యుల్ని తీర్చిదిద్దాలి అంటే ఈ విధానంలోకి వచ్చారనమాట. ఎలాగా ముళ్ళుతో తీయాలంటారు కదా. మనలో కరుడు గట్టినటువంటి అజ్ఞానాన్ని మనలో ఉన్న నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకి ఎవరైనా బోధించారు అంటే అది దూరం నుంచి బోధిస్తే మనకి అందదు. మనలాగే సాదా సీదా అయినటువంటి ఒక వ్యక్తిత్వంతో అంటే పత్రిజీ కారణ జన్ముడు అయినా కూడా మనలో కరుడు గట్టినటువంటి మూర్ఖత్వము, నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగంటే మనకి సన్నిహితంగా, మనతో ఒక ఫ్రెండ్లీగా, మనతో ఒక సాధారణమైనటువంటి మనిషిగా మనతో కలిసి నడియాడుతూ మన ఇంటిలో ఒకడిగా, మన గ్రామంలో ఒకరిగా, మన ఊరు వ్యక్తిగా, మన జిల్లా వాసిగా, మన ఆంధ్ర వాసిగా, మన ఉభయ రాష్ట్రాల వాసిగా, మన భారతీయుడుగా అనేది భావన కలిగించి మనతో ఈ స్నేహత్వాన్ని మేల్కొల్పాడు. ఈ ఒక సింపుల్ పదాలను మనతో కనెక్ట్ అయ్యేలాగా చేశాడనమాట. చాలా సింపుల్ గా ఉంది, ఇదేంటో ఇది సార్తో ఎందుకో మరి చాలా సాధారణమైనటువంటి మన నిజమైన మన తోటి మిత్రుడు చెప్పినట్టుగా ఉంది. ఈ పత్రిజీతో సన్నిహితము, మంచి ఫ్రెండ్లీగా మనతో కలిసిపోతున్నాడు.
చాలా బాగున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అభిప్రాయం కల్పించాడు. ఆయన ఆరాలో మనం నడిచేలాగా మనము ఆయనకి కనెక్ట్ అయ్యాము. ఆయన ఆరాలో నడుస్తూ ఆయనతో మనం కనెక్ట్ అయ్యి ఇలాగా చిన్న చిన్న పదాలతోటి మనలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మనల్ని ఒక ఒక మంచి మిత్రుడిలాగాను, మంచి మాస్టర్ లాగాను, మంచి పరమాత్మ, మనలోని ఉన్నటువంటి అసలైన ఆత్మ అనే పరమాత్మ మనలో ఉన్నాడన్న సత్యాన్ని మనకి ఎరుకుపరిచాడు. ఎరుకుపరిచి ఈ పరమాత్మకి ఏం కావాలి, మనము ప్రాపంచికమైనటువంటి భౌతిక విద్యా బుద్ధులు లేదంటే భౌతికమైనటువంటి ఈ సమాజంలో శరీరము మాత్రమే ఉంది, దీనికి ఆహారము ఇంకా నీళ్లు, దీనికి ఒక శుభ్రత, వస్త్రాలు, ఈ అలంకారంతో సరిపోయి ఎక్కడెక్కడో దేవుడి కోసం అని చెప్పి ఎతుకులాడుతూ ఆ దేవుడికి పూజలు, ఈ దేవుడికి యాగాలు, ఆ దేవుడికి యజ్ఞాలు, లేదంటే ఇలాంటివి ఆ నది స్థానాలు, ఈ పుణ్యక్షేత్రాలు, ఇలాంటి వాటికి భౌతికంగా మనము ఎతుకులాటతోనే ఈ ఎన్నో జన్మలు సరిపోయింది. ఈ జన్మలో కూడా మన పూర్వీకుల ద్వారా ఇలాంటిది మనం అలవాటు చేసుకుని ఈ స్థితిలో ఉండిపోయినటువంటి మనల్ని పత్రిజీ ఈ నేటి సమాజానికి, నేటి పరిస్థితులకు అనుగుణంగా సారు మనకి పరిచయం అవ్వడము, మనల్ని పరిచయం చేసుకోవడం అయితేనేమి, సారు ఆరాలో మనము ఉండి సారు యొక్క జ్ఞానము, అపారమైనటువంటి పరమాత్మ జ్ఞానము కలిగి ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ యొక్క జ్ఞానాన్ని మనకి చాలా సాదా సీదా విషయాలుగానే మాటల ద్వారా మనకు అందించడము, ఆ మాటల ద్వారానే ఉన్నటువంటి మర్మాంతో మనము కనెక్ట్ అవ్వడము, సారుతో పాటు జ్ఞానం మనము తీసుకోవడము, ఈ తీసుకునే దాంట్లో ముఖ్యమైనటువంటి మనము భక్తితో ఉండిపోయినటువంటి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మనల్ని మరలించడం జరిగింది. దానికి మార్గము ధ్యానము. ధ్యానం అనే వాకిలి మనకి తెలుసుకోవడం జరిగింది. పత్రిజీ మహాత్ముడు వల్ల ధ్యానం అనే వాకిలి మనకు తెలుసుకుంది. ఆ ధ్యానం అనే వాకిల్లోకి మనం ప్రవేశించిన తర్వాత ఇది ఒక భూతల స్వర్గము. ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ భూతల స్వర్గము, దేవతలు నివసించే ఒక తత్వంలోకి మనం అందరము కూడా ఈ ధ్యానం అనే వాకిలి ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో దైవికమైనటువంటి ఒక స్వర్గ లోకంలోకి మనమందరం కూడా రావడం జరిగింది. దీనికి కారణము పత్రిజీ పరమాత్ముడు. పత్రిజీ ఒక గురువుగా ఎక్కడో ఉండి బోధిస్తే మనకి అది బోధపడదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా మనతో ఆయన సన్నిహితము, ఆయనతో మనకి జర్నీ చేసిన విధానము, సాధారణమైనటువంటి విషయాల్లోకి మనదాగా వచ్చి మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని కలిగించి మనలో ఆ జ్ఞానం ద్వారానే ఈ ధ్యానం అనే ఆధ్యాత్మిక ఒక దైవిక స్వర్గ లోకంలోకి మనల్ని తీసుకురాగలిగాడు. ఎంతమందిని తీసుకొచ్చాడంటే ఒకరు ఇద్దరు దగ్గర నుంచి బిగినయింది. వందల మంది, వేల మంది, లక్షల మంది, ఇప్పుడు కోట్ల మంది ఈ ఒక సరి అయిన మార్గంలోకి రావడం అయితే జరిగింది. ఇంత తక్కువ సమయంలో కోట్ల మంది సరి అయిన మార్గంలోకి రావడం అంటే ఇది ఒక నేటి సమాజంలో, ఇది ఒక కరుడుగట్టినటువంటి ఈ ఒక కాలంలో, ఈ మూర్ఖత్వంలో సమాజము మాయలో ఉన్నటువంటి నేటి సమాజంలో ఇన్ని కోట్ల మందిని సరి అయిన మార్గంలోకి నడిపించడము అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి, నాయన మీరంతా సరికాని మార్గంలో ఉన్నారు, ఇది కాదు, మీరు సరైన మార్గంలోకి ఈ విధంగా ధ్యానము ఇందులో ఇలాగ రండి అని చెప్పేసి అన్నా కూడా నువ్వు పోవా వేషం వేసుకొచ్చావా? దేవుడు ఎట్టు ఉంటాడా? ఇలాగా దేవుడి కంటే మొత్తం కిరీటం ఉండాలి, లేదంటే శివుడిలాగా అన్ని ఉండాలి. ఒకవేళ శివుడే నిజంగా వచ్చా ఇదేదో పగటి వేసగాడిలాగా ఉన్నావు నువ్వు అంటారు. అలాంటి మూర్ఖత్వం ఉన్నటువంటి నేటి సమాజంలో
పత్రిజీ గారు చాలా సాధారణమైనటువంటి వస్త్రధారణలో, అంటే ప్రత్యేక వేషధారణ వద్దు, ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఏమీ లేవు అని చెప్పేసి చాలా సింపుల్ విధానంలో పత్రిజీ పరమాత్ముడు అందించినటువంటి జ్ఞానం ద్వారా మనము అద్భుతమైనటువంటి ఒక ధ్యానం అనే వాక్యుల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి మనం రావడము, ఇంత గొప్ప జ్ఞానము మనలో ఉన్నటువంటి పరమాత్మను మేల్కొల్పడము ఈ మనము ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పత్రిజీ సింపుల్ ఫైట్ చేసి మనకు అందించిన విధానం. సరే, ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మనలో ఉన్నటువంటి మిత్రతను మేల్కొల్పాడు. మనలో ఉన్న మాస్టర్స్, ఆత్మ జ్ఞానం, మాస్టర్ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞాన మాస్టర్స్ మేల్కొల్పాడు, పరమాత్మను మేల్కొల్పాడు. సరే, ఇంతటితోనే ఉంచేస్తాడా అంటే పత్రిజీ ఆయన ఏది కూడా ఆయన ఒక్కడి కోసం ఉంచుకోలేదు. కొన్ని లక్షల పుస్తకాలు చదివాడు, కొన్ని లక్షలాది మంది అనుభవాలు తీసుకున్నాడు. ఎంతో మంది గ్రాండ్ మాస్టర్స్ అంటే దేవుళ్ళు, సీనియర్స్, దేవుళ్ళు దగ్గర నుంచి ఎంతో మంది వాకింగ్ ద్వారా, ఛానలింగ్ ద్వారా ఎంతో మంది విలీనం, పత్రిజీ, మైత్రేయ బుద్ధ లాంటి మహానుభావులు విలీనం ద్వారా ఇంత నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అతని ఒక్కడి కోసము, లేదంటే అతని కుటుంబ సభ్యుల కోసము, అతని బంధువుల కోసము, మిత్రుల కోసము ఒక లిమిటెడ్ లో ఉంచుకోకుండా దీన్ని జగత్తుకి అంకితం చేశారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు విధానాల ద్వారా జగతికి అంకితం చేశాడు. ఈ జగతికి అంకితం చేయడంలో ఒకటి ధ్యాన జగత్, రెండవది పిరమిడ్ జగత్, మూడవది శాకాహార జగత్తు. ఈ మూడు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. అతను ఒకరికో ఒక లిమిటెడ్ లోనే కాకుండా జగత్ మొత్తం కూడా ఇదే మార్గంలోకి నడవాలి, జగత్ అంతా కూడా ఇదే విధి విధానాలు, ఇదే ఒక ఆత్మ జ్ఞానులుగా తయారవ్వాలి. ప్రతి ఒక్కరూ పరమాత్ములమే, ప్రతి ఒక్కరికి ఇది అంకితము, అందరూ సమానమే, ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు, అందరికీ అందాల్సింది ఈ ధ్యానము, అందరిలో ఉన్నటువంటి పరమాత్మను మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి మొత్తం జగత్కి అంకితం చేశాడు. అందుకే పత్రిజీని పరమాత్ముడుగా మనము ఆయనలో అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి పత్రిజీ స్థితిని మనం చూడగలము. మనలో పత్రిజీతో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జర్నీ చేసినా కూడా పత్రిజీ యొక్క పరమాత్ముడిని మనము అర్థం చేసుకోలేక ఈయనేదో సాధారణంగా ఏదో మనలో ఫ్రెండ్లీగా ఉన్నాడులే, మనకి ఎంతో మంది ఒక 1000 మంది స్నేహితులు ఉన్నారు, ఆయనలో ఈయన ఒకడు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అంటే మన యొక్క జ్ఞానము లిమిటెడ్ గా ఉండిపోయినట్టే. ఆయన్ని గ్రహించలేకపోయాము అంటే మాత్రము మనం లిమిటెడ్ లో ఉండిపోయినట్టే. నిజమైనటువంటి పరమాత్ముణ్ణి మనము ఆయన అందించినటువంటి జ్ఞానము ద్వారా, ఆయన అందించినటువంటి మార్గదర్శకము ద్వారా మనము జర్నీ చేసి మనము కూడా పరమాత్ములుగా మనము జ్ఞానాన్ని అందుకుని పరమాత్మ స్థితికి మనము ఎవరైతే చేరుతామో అప్పుడు అసలైనటువంటి పరమాత్ముని మనం గుర్తిస్తాము. మనలో అందరిలో పరమాత్మ స్థితి ఉంది కాబట్టి పత్రిజీ మనందరినీ కూడా మనలో ఉన్న దేవుడిని చూడగలిగాడు. అలాగనే మనము కూడా అంతటి జ్ఞానము ద్వారా, అంత ధ్యానం ద్వారా మనలో కూడా ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత అప్పుడు పత్రిజీ నిజ స్వరూపము, పత్రిజీ అసలైన పరమాత్మ స్థితి మనకి అర్థమవుతుంది. ఆయన ఒక మార్గదర్శకంలో ఉన్నటువంటి అప్పుడొక 3 పదాలు, అప్పుడొక 3 పదాలు, ఇవన్నీ కూడా సూత్రం.
ఈ మూడు పదాలు సింపుల్ గా ఆయన విడుదల చేసినట్టు ఉంటుంది, కానీ దీని వెనక ఎంతో అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానముతో ముడిపడినటువంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక విషయాలు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ విషయాలను మనము అర్థం చేసుకోవడము, ఆచరించడము ఇంపార్టెంట్. ఎవరైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, ఆ ఆత్మ జ్ఞానము ఎవరైతే ధ్యానం చేసి ఎవరిని వాళ్ళు ఆత్మ బలంగా ఆత్మ చైతన్యం చేసుకుని స్వాధ్యాయము ద్వారా ఆత్మ జ్ఞానము నేర్చుకుంటారో వాళ్ళు ఆల్రెడీ గుణాలు మారిపోతుంది, పరమాత్మ స్థితికి వాళ్ళు మారిపోవడం జరుగుతుంది. పత్రిజీ చేసింది ఇదే. పత్రిజీ కారణ జన్ముడుగా తీసుకున్న తర్వాత కూడా ఆయన ఈ జన్మలో కూడా గత ఎన్నో జన్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం క్రోడీకరించుకుని ఆ ఒక్కటే మనకి నేరుగా బోధించకుండా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో లక్షలాది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో అనుభవాలు అన్ని కలిపి జోడించిన తర్వాత ఇది ఇంత పెద్ద జ్ఞానాన్ని ఒక్కసారిగా మనకి బోధిస్తూ కూర్చుంటే మనకి అది బోధపడదు. కాబట్టి ఆయన ఇలాంటి సింపుల్ గా మూడు పదాలుగా మనకి తెలియజేయడము, ఆ 3 పదాల్లో ఉన్నటువంటి అసలైనటువంటి జ్ఞానాన్ని మనము ఎవరమైతే అర్థం చేసుకున్నామో మనమందరం కూడా ఇదే స్థితిలో ఆయన ఒక మార్గదర్శకంలో ఆయన స్థితిలో మనం ఉన్నట్టే. పత్రిజీ గారు అనేవారు, నేను హిమాలయాల్లోని ఎవరెస్ట్ని ఎక్కాను, మీరందరూ నా వద్దకు వచ్చారు. అంటే చూడండి, మనమందరం కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాము. ఎవరెస్ట్ శిఖరం అంటే ఏంది? ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి అతి ఎత్తైన గొప్పైన శిఖరం ఏదైనా ఉంది అంటే ఎవరెస్ట్ శిఖరం, హిమాలయాలు. మనకి అర్థమయ్యే విధానంలో ఏదో ఊర్ధలోకాలు దివ్య లోకాల్లో విషయాలు చెప్పలేదు. భౌతికంగా మనకి అర్థమయ్యేటువంటి విధానాల్లోనే, అంటే మనల్ని ఏ స్థితికి పత్రిజీ తీర్చిదిద్దారు, ఏ స్థితికి మనల్ని తీసుకుపోయారు అనే దానికి ఒక్కొక్క పదం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంతకంటే గొప్పమైన పదము ఇంకేముంటుంది చెప్పండి? హిమాలయాల్లోని నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాను, మీరందరూ కూడా నా వద్దకు వచ్చారంటే పత్రిజీ మార్గదర్శకంలో మనమందరము కూడా హిమాలయ శిఖరాన్ని పత్రిజీ మార్గదర్శకంలో మనం కూడా ఎక్కినట్టే. ఎలాగంటే దానికి మార్గం ఇందాక అనుకున్నాం, మార్గము శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనే వాకిలి ద్వారా మనము హిమాలయ శిఖరాన్ని ఎక్కాము. ఎందుకంటే ధ్యానము అనేది ఎన్నో రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి, 112 రకాలైనటువంటి సాధనలు. పరమేశ్వరుడు పార్వతికి బోధించిన ధ్యాన సాధన విధానాల్లో 112 రకాలైనటువంటి ధ్యాన సాధనలో పార్వతీదేవి అనేక రకాల ధ్యాన సాధనలు ప్రాక్టీస్ చేసిన అది అంత శీఘ్రంగా పార్వతీదేవి రీచ్ కాలేక లేట్ అందుతున్న సమయంలో అసలైనటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి శ్వాస మీద ధ్యాసతో సులభమైనటువంటి సాధనని పరమేశ్వరుడు పార్వతికి అందించిన తర్వాత ఈ శ్వాస మీద ధ్యాసతో పార్వతీదేవి ఎన్లైట్మెంట్ అవ్వడం జరిగింది. ఆ సాధనే పరమశివుడు ఆచరించేది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆచరించేది, ఎంతో మంది హనుమంతుడు ఆచరించేది. అంతేగాని ధ్యానంలో కూర్చుని సాధారణంగా సహజమైన సున్నితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ స్థిరంగా సుఖంగా హాయిగా కూర్చుని ఉంటారు. ఏ దేవుళ్ళైనా చూడండి ధ్యాన స్థితిలో వాళ్ళు పట్టుకున్నది ఇదే. దాన్నే
గౌతమ బుద్ధుడు కూడా స్వయంగా ఎన్నో సాధనలు, ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో గురుకులాలు, ఎన్నో గురువుల దగ్గరికి అందరికి కూడా తిరిగాడు. తిరిగిన వాళ్ళు చెప్పేది ఏది కూడా గౌతమ బుద్ధుడికి నచ్చలేదు, అంగీకరించలేదు. ఆడొక నెల రోజులు ఉండడం, ఆడొక 10 రోజులు ఉండడం, అన్ని గురువులు ఎలాంటి సాధనలు చెప్తున్నారు, ఎలాంటి ధ్యాన విధానాలు చెప్తున్నారు, ఎలాంటి ఆధ్యాత్మిక మార్గంలో జర్నీ చేస్తున్నారో గౌతమ బుద్ధుడు అన్ని చూసి 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 ఏది నచ్చకపోయేసరికి ఆయన ఒక ఆయన స్వయంగా నాకు అసలైనటువంటి సత్యము తెలియాలని చెప్పేసి స్వయంగా నాకు శ్వాస ఉంటే కదా ప్రాణం, లేదంటే లేదు కదా అని చెప్పేసి అలాగా కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత అప్పుడు కనెక్ట్ అయ్యాడు ఆయన రీసెర్చ్ చేసిన, ఆయన ఎత్తుకుతున్నటువంటి ఎతికి ఎతికి వెతికి వెతికి వేసారిన తర్వాత ఈ యొక్క పరమాత్ములే, ఈ యొక్క దేవదేవుళ్ళే ఒక గౌతమ బుద్ధుడికి ధ్యానం, అసలైనటువంటి ధ్యానము విధానాన్ని అతనికి అందించడము, దాని ద్వారా అతనికి బుద్ధి వికసించడము, గౌతముడు కాస్త గౌతమ బుద్ధుడు వికసించిన తర్వాత బుద్ధుడు అవడము జరిగిందనమాట. ఇవన్నీ కూడా పత్రిజీ గారు మొత్తం పరిశీలన చేశారు. దీని మీద స్వయంగా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఆయన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసి చేసి మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్నిటికంటే ఉత్తమమైనది ధ్యానంలో శ్వాస మీద ధ్యాస అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ శ్వాస మీద ధ్యాసతో ఈ యొక్క సరి అయిన ధ్యాన మార్గాన్ని మనకి అందించడం జరిగింది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఏదో కఠోరమైనటువంటి ఆసనాలు, కఠోరమైనటువంటి సాధనలో కూడింది కాదు. కఠోరమైనది ఏంటంటే అది స్వల్పమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నది. అది అలాంటి సాధనలు, ఆ విధానాల్లో ఒక జన్మలోనే మనము పరిపూర్ణులుగా దైవికంగా మనల్ని మనం ఉద్ధరించుకుని బుద్ధిమంతులు కాలేము. ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తే గాని ఏదో ఒకనొక జన్మలో మనము, అది ఒక లేట్ అయిన ప్రాసెస్. అన్నిటికంటే శీఘ్రంగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి అందించిన, గౌతమ బుద్ధుడు స్వయంగా తెలుసుకుని ఆచరించి బుద్ధిమంతుడైన తర్వాత ఎంతో మంది మహానుభావుల తర్వాత కూడా పత్రిజీ గారు సరి అయినటువంటి విధానాన్ని, ఆయన ఒక పరమాత్ముడు కాబట్టి ఆయన సరైన విధానాన్ని అందరికీ అందించాలని ఆ శ్వాస మీద ధ్యాస అనే సరి అయినటువంటి ధ్యానాన్ని పట్టుకోవడం, ఆ ధ్యానాన్ని అది ఇంత గొప్ప విశేషమైనటువంటి ఒక దైవికమైనటువంటి ఇంత గొప్ప విషయాన్ని మనందరికీ జగత్తుకి అంకితం చేయడము చాలా గొప్ప విశేషము. అంతటి గొప్ప ధ్యాన సాధనలో మనమందరం ఉండడము మనకి ఎంతో జన్మల భాగ్యం. పత్రిజీ తోటి సాంగత్యము, పత్రిజీ మార్గదర్శకంలో మనమందరం ఉండడం చాలా ఎన్నో జన్మలు మనం ఎన్నో పుణ్యాలు చేసుకున్న తర్వాత ఈ జన్మలో ఈ యొక్క పత్రిజీ మార్గదర్శకంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేసి ఒక ప్లాట్ఫామ్ లో, సరి అయిన ప్లాట్ఫామ్ లో మనమందరము కూడా ఉండి జర్నీ చేయడము, ఆ జర్నీతో ఎంతో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనము తొలగించుకుని జ్ఞానాన్ని మనము మేల్కొల్పుకొని ఈ జ్ఞానం ద్వారా మనల్ని మనము ఉద్ధరించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మనమందరము తయారవుతూ ఇంకా ఈ యొక్క ధ్యానము ఆధ్యాత్మిక మార్గం అనేది ఇది అనంతమైనది. ఏ ఒక లిమిటెడ్ కాదు. ఏ ఒక పుస్తకాన్ని పఠనం చేసి చదివేసాను అయిపోయింది అని పక్కన పెట్టేసి కాదు. ఇది సనాతన ధర్మం అంటే చాలా గొప్పమైనటువంటి జ్ఞానము, చాలా గొప్ప విషయాలు. ఈ పరమశివుడు కూడా ఇప్పటికీ ధ్యానం చేస్తూనే ఉంటాడు. ఆయన బ్రహ్మ కూడా ఇప్పటికీ ధ్యానం చేస్తూనే ఉంటాడు. విష్ణువు కూడా ఇప్పటికీ ధ్యానం చేస్తూనే ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నిరంతరము ధ్యాన స్థితిలోనే ఉంటారు.
ధ్యాన స్థితిలో నుండి ఏకకాలంలో కోటాను కోట్ల మంది ఆత్మ, మన యొక్క ఆత్మ బంధువులకి కోటాను కోట్ల మంది వారికి ఆ ఏకకాలంలో సహాయం చేస్తూనే ఉంటారు. ఇది సత్యం. అది ధ్యానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సహాయం చేయగలరు. ధ్యానంలో ఉండి ఇంకా సృష్టికర్తలుగా సృష్టిస్తూనే ఉంటారు. సృష్టి స్థితి లయలో నిరంతరం వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. వాళ్ళు భౌతికంగా మనలాగా ఎక్కడెక్కడ ఎతుకులాడుతూ ఏవేవో సంపాదించాలన్న కోరికల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే వాళ్ళు పరమాత్మ స్థితిలో వాళ్ళు ఉండరు. మనల్ని కూడా ధ్యానము కూర్చోమన్నాడు పత్రిజీ. ఎక్కడికని పోయి ఎతుకులాడతావు? ఏం ఎతుకులాడతావు? ఆ పుణ్య నదిలోనే ఉందా? స్నానం చేసే దేవుడు ఉన్నాడా? లేదంటే ఏ కొండ మీదనో దేవుడు ఉన్నాడా? లేదంటే ఏ గుడిలోనో దేవుడు ఉన్నాడా? నీలోనే ఉన్నాడు దేవుడు. కూర్చో 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 అని చెప్పేసి పత్రిజీ మనల్ని కూర్చోబెట్టడం, మనలో ఉన్నటువంటి అసలైన దైవత్వాన్ని మనం తెలుసుకోవడం, ఆ దైవత్వం ద్వారా ప్రతి ఒక్క దేవుళ్ళందరూ కూడా ఎలాగ వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకున్నారో మనం తెలుసుకోవడం, వాళ్ళు ఉద్ధరించుకున్న మార్గంలో పత్రిజీ మార్గదర్శనంలో మనం కూడా ధ్యానం చేసి మనం కూడా ఆధ్యాత్మిక పరమాత్మ స్థితిలో మనము కూడా చేరువవ్వడము చాలా గొప్ప విశేషం. ఈ గొప్ప విశేషాలు ఎంతటి జ్ఞానం అంటే సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఒక సనాతన ధర్మంలో అంటే ఇప్పుడు ఉదాహరణ కూడా అనుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కరు ఇంకా కొంతమంది ఇంకొక 83 మంది అందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయమన్నారు. ఇంత 43-44 మంది కలిసి మన యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా స్వేచ్ఛ స్వతంత్రంతో మనము ఒకే తాటి మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పరిపాలన చేస్తుంటే మనము ఎవరికోలు స్వేచ్ఛగా ఉంటున్నాము, కానీ ఒక భారతదేశ చట్టానికి అనుగుణంగా మనమంతా కూడా ఉన్నాము అన్నది వాస్తవం. ఇలాగా ఇప్పుడు ఒక భారతదేశానికి మనం ఎలాగైతే ఒక చట్టాన్ని తయారు చేసుకున్నామో అలాగనే ఈ యొక్క భూమిని సృష్టించిన సృష్టికర్త సర్వం కలివిధం బ్రహ్మ అంటే భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త బ్రహ్మ తర్వాత స్థితి లయకారకులైనటువంటి విష్ణు మహేశ్వరులను ఆహ్వానించుకుని ఈ భూమి మీద కొన్ని సృష్టించడం జరిగింది. సకల జలాలు, సకల వృక్షాలు, ఖనిజాలు దగ్గర నుంచి ఖనిజాలు, జలాలు, వృక్షాలు, తర్వాత జంతు జాతుల్ని సృష్టించడం జరిగింది. తర్వాత మళ్ళా ఒక మానవుల్ని పరమాత్మలో అయినటువంటి ఆత్మ స్వరూపుల్ని ఈ భూమి మీదకి ఆహ్వానించి ఇక్కడ ఈ శరీరము, మనసు, బుద్ధి అనేది ఒక విధానాన్ని మనకి అనుసంధానం చేసి మన ఆత్మలకి ఈ యొక్క శరీర విధానం ద్వారా ఈ భూమి మీద జీవించేలాగా వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. ఇవి తయారు చేసిన తర్వాత దీనికి ఒక విధి విధానాలు ఉండాలి, ఒక ధర్మము, ఒక సత్యము, ఇవన్నీ కూడా మనకి తెలియపరిచి ఎవరి జీవితాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనే విధానంలో ఏం చేశారంటే సనాతన ధర్మము నుంచి 4 చతుర్వేదాలు మనకి అందించడం జరిగింది. మనకి భారతీయులకి భారతదేశ రాజ్యాంగాన్ని ఎలాగైతే చట్టాన్ని ఎలాగైతే మనం తయారు చేసుకున్నామో సనాతన ధర్మంలో కూడా ఇలాగా వాళ్ళు 4 చతుర్వేదాలు అందించడం అయితే జరిగింది. ఇంత చతుర్వేదాలు మనము అధ్యయనం చేసి పఠనం చేసి ఆ పాండిత్యాన్ని మనం తెలుసుకోవాలంటే అది సాదా సీదా అయిన విషయాలు కాదు. ఇన్ని జన్మలు దాని మీద పఠనం చేస్తూ 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 వస్తేనే అది గోచరం అవుతుంది. అందుకోసము అందులో నుంచి ఒక 10 ఉపనిషత్తులను మళ్ళా రిలీజ్ చేయడం అయితే జరిగింది మహానుభావులు. ఈ 10 ఉపనిషత్తులు పట్టుకోవాలంటే కూడా చాలా సమయం, సుదీర్ఘమైనటువంటి సమయం పడుతుంది. అంత గొప్ప విశేషమైనటువంటి స్పిరిచువల్ గ్రంథము అవి. ఈ 10 ఉపనిషత్తుల కంటే కూడా ఇంకొక 18 ఇతిహాసాలను మళ్ళా విడుదల చేయడం జరిగింది మహానుభావులు.
ఈ ఇతిహాసాలు అంటే ఎలాగంటే ఒక ప్రాక్టికల్ గా ఈ మానవాళికి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జంతు జాతులంతా కూడా ఎలాగ ఉండాలి, ఒక విధి విధానాలు తెలుసుకుని అనుసరించాలనే విధానం మీద ఒక 18 ఇతిహాసాలు. ఇవి ఎలాగంటే ఆ అప్పుడు ఇలాగనే జరిగింది అనే దాన్ని ఇతిహాసాలు అంటే ప్రాక్టికల్ కొంతమంది మహానుభావులు ఒక ప్రాక్టికల్ రూపంలో అంటే థీరీ కాకుండా స్వాధ్యాయము అంతటితోనే కాకుండా ఒక థీరీ రూపంలో మనకి కొన్ని విషయాలను తెలియపరచడం ద్వారా ఇతిహాసాలు వచ్చింది. ఆ ఇతిహాసాలని చాలా మంది కనెక్ట్ అవ్వడం జరిగింది. సరే, అక్కడ నుండి ఇవన్నీ కూడా ఈ భూమండలం మీద మానవాళి ఎలాంటి జ్ఞానాన్ని పొందాలి, ఈ భూమండలం యొక్క విశేషం ఏంటి, ఇక్కడికి భూమి మీదకి మనము ఎలాగ వచ్చాము, ఎందుకు వచ్చాము, ఈ భూమి మీద మనం చేయాల్సిన ధర్మం ఏంటి, మనం పట్టుకోవాల్సిన సత్యం ఏంటి అన్నది తెలియపరచడంలోనే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సృష్టికర్తల యొక్క ఒక విధి విధానాలు అంటే భారతీయులు మనం ఏమనుకున్నాము, చట్టాలు మనం ఎలాగ ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఈ భూమి మీద కూడా ఇలాంటి మహా గ్రంథాన్ని పరమేశ్వరులు మనకి అందించడం జరిగింది. దాని విధానంలోనే అది సాధారణంగా కొంతమంది మాత్రమే అది పట్టుకోగలిగారు, కొంతమంది మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలిగారు, కొంతమంది మాత్రమే అర్థం చేసుకుని ఆచరించగలిగారు. అంతటి విశేషాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దూరంగా అయిపోయేసరికి ఇంకా చాలా ప్రాక్టికల్ గా ఇవన్నీ ఎప్పుడుదంటే సత్యయుగం కృతయుగంలోది. ఇంకా కొంతమంది మహానుభావులు సృష్టికర్తలను సృష్టించి మనందరికీ అర్థమయ్యే విధంగా ఎవరు త్రేతాయుగంలో రాముణ్ణి ఆయన ఒక కారణ జన్ముడిగా తీసుకోవడము, ఆయనకి ఒక పరివారం ఒక విధానం మొత్తం కూడా అక్కడ సృష్టించడం, ప్రాక్టికల్ గా ఒక మానవ రూపంలో నుండి కూడా ఒక ధర్మం ఏంటి, సత్యం ఏంటి, ఒకే మాట ఒకే భార్య లేదంటే ఒకే మాట విధానాన్ని ఎలాగా అవలంబించాలో రాముడు జీవిత చరిత్ర ద్వారా ఒక రామాయణం ద్వారా మళ్ళీ ఈ మానవాళికి ఒక గిఫ్ట్ అందించడం జరిగింది. అంటే ఇవన్నీ ఈ రామాయణము ఈ యథార్థమైనటువంటి జీవిత విధానము ఎక్కడి నుంచి వచ్చిందంటే అది సనాతన ధర్మం నుంచే, ఆ 4 చతుర్వేదాల నుంచే, 10 ఉపనిషత్తుల నుంచి, 18 ఇతిహాసాల నుంచి వచ్చినటువంటి ప్రాక్టికల్ రూపము ఈ త్రేతాయుగంలో రాముడు యొక్క జన్మ, రాముడి యొక్క నడవడిక, రాముడి యొక్క విధానము ద్వారా రామాయణాన్ని మానవులకి అందించడం జరిగింది. దీంతో కొంతమంది కనెక్ట్ అయ్యారు, అది కూడా లిమిటెడ్ గానే అయిపోయింది. కనెక్ట్ అయ్యారు ఇంకొంతమంది ఆ సరైన మార్గంలోకి ఆ రోజు మారడం అయితే జరిగింది. దీని తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో వచ్చేసరికి సరే ఇది ఇంకా ప్రజలకి చేరువవ్వాలి, ఇంకా రాబోయేది మళ్ళా ఇంకోటి కలియుగం ఉంది, కలియుగానికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కృష్ణుడు అవతారం ద్వారా ఈ యొక్క మహా కురుక్షేత్రంలో ఉన్నటువంటి ధర్మ అధర్మాలు ఏంటి, సత్యం అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఆలోచిస్తే ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి భావనలో ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి చేష్టాలు ఉండాలి అనే దాని మీద కృష్ణుడు ఆ సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథములో ఉన్న విషయాల ద్వారా ఒక ప్రాక్టికల్ రూపంలో యథార్థ రూపంలో ఆయన జీవించి ఆ తర్వాత భగవద్గీతని మానవాళికి అందించడం అయితే జరిగింది. ఆ భగవద్గీత చదివితే మనకి అంతా కూడా చాలా వరకు అర్థమైపోతుంది. ఈ రామాయణం అయితేనేమి, భగవద్గీత అయితేనేమి అప్పుడు సనాతన ధర్మంలో నుంచి కొన్ని సూత్రాలు ఇవి, కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాల ద్వారా వారు ప్రాక్టికల్ రూపంలో మనకి తెలియపరిచి ఆ గ్రంథాల రూపంలో మనకి అందించడం జరిగింది. ద్వాపర యుగంలో కూడా కృష్ణుడు కూడా అంతే, ఇవి కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని, సత్యాన్ని ఒక భగవద్గీత ద్వారా కృష్ణుడు మనకు అందించడం జరిగింది.
ఈ భగవద్గీత ద్వారా అందించిన తర్వాత ఈ కలియుగంలో కూడా ఎంతో మంది మహానుభావులు ఆ గ్రంథం ద్వారా వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దుకుని పరమాత్మ స్థితిలోకి ఎంతో మంది చేరడం అయితే జరిగింది. కానీ అది ఇంకా కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం మొదటగా అనుకున్నట్టుగా ఇప్పుడున్నటువంటి సమాజంలో సాధారణమైనటువంటి మనము ఎంతో లాజిక్ మైండ్ తో కరుడుగట్టినటువంటి మన యొక్క మనస్తత్వాలతో ఉన్నటువంటి మనల్ని చాలా ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి విధి విధానాల్లోనే ఒక పత్రిజీ కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతార పురుషుడు జన్మించి ఎలాగైతే ప్రాక్టికల్ రూపంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని సత్యాన్ని వాళ్ళు ఆచరింప చేస్తూ ప్రాక్టికల్ రూపంలో తీసుకొచ్చి దాని యొక్క గ్రంథ రూపంలో మనకి అందించడం ఎలాగైతే జరిగిందో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకి పత్రిజీ కూడా ఇలాంటి అవతార రూపంలో ద్వారా జన్మించడం అయితేనేమి, ఆయన ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి ధర్మము సత్యాన్ని మనందరికీ కూడా ఎరుకుపరచడము, ఇంకా కోటాను కోట్ల మంది, అంతకుముందు ఏదో 100 మంది మాత్రమే అంత అద్భుతమైనటువంటి 100 వేల మంది మాత్రమే రిసీవ్ చేసుకోగలిగారు మహానుభావులు ఇచ్చినటువంటి గ్రంథాన్ని ద్వారా. ఈ పత్రిజీ ఇప్పుడు మనతో అనుసరించిన విధానము, మనతో జర్నీ చేసిన విధానము, మనలో మార్చిన విధానం ద్వారా కోటాను కోట్ల మంది మనం తయారవడం జరిగింది. కోటాను కోట్ల మంది ఎలాగ తయారయ్యాము? పత్రిజీ ఏమన్నారు, నేను గురువుని, మీరందరు శిష్యులు, మీరు నేర్చుకోండి అని అనలేదు. జగతికి అంకితం చేశాడు. ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీ జ్ఞానము ద్వారా పత్రిజీ సాధన చేసి మన దగ్గర సాధన చేపించిన దాని వల్ల ప్రతి ఒక్కరిని పత్రిజీలుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఒక్కరు కాదు పత్రిజీ, కోట్ల మంది పత్రిజీలమే. ఆయన జ్ఞానంతో ఆయన చైతన్యము మనందరిలో ఉంది. ఆయన మార్గదర్శకము మనందరిలో ఉంది. మనమందరం పత్రిజీ మార్గదర్శకంలోనే నడుస్తున్నాము. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఆయన వేరు మనం వేరు కాదు, పరమాత్మ వేరు మనం వేరు కాదు. ఒక చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు వేరు, చెట్టు వేరు కాదు. చెట్టు నుంచే వచ్చింది విత్తనాలు, చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు వేరు కాదు, చెట్టు వేరు కాదు అన్నప్పుడు మనము కూడా దివ్య లోకాల నుంచి ఆత్మస్వరూపములుగా సకల ఆత్మలుగా మనము కూడా ఇక్కడికి రావడం, ఈ యొక్క శరీరాన్ని తీసుకోవడము, మనము వేరు. ఇప్పుడు చెట్టు నుంచి వచ్చిన చెట్టు వేరు, విత్తనాలు వేరు కాదన్నప్పుడు పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మస్వరూపమైన మనము వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, అంతా ఒకటే. ఆ ఒక్కటే అని తెలియపరచడమే పత్రిజీ ఒక నాలెడ్జ్ మనలోకి అందించి మనము అనుసరించడము. అందుకే మనం కూడా ఏంటంటే పరమాత్మ అన్నది మనం తెలుసుకోవడమే, మన మాయలో ఉన్నటువంటి మనల్ని ఈ యొక్క భూమండలం మీద మాయను తొలగించి సరైనటువంటి జ్ఞానం ద్వారా పత్రిజీలుగా మనల్ని మనం తీర్చిదిద్దడం, పత్రిజీ మార్గదర్శనంలో మనమంతా నడవడం, అంత గొప్ప విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఆ ధర్మాన్ని మనం తెలుసుకోవడము, ఆ సత్యాన్ని పట్టుకోవడము, మనల్ని మనం ఉద్ధరించుకోవడం. కృష్ణుడు చెప్పినట్టుగా ఉద్ధరే ఉద్ధరాత్మనం అన్నట్టుగా మనల్ని మనము ఉద్ధరించుకోవడము. గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా అపో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అన్నట్టుగా మనల్ని మనము ధ్యాన సాధన ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా మనల్ని మనము వెలిగించుకోవడమే ముఖ్య ఉద్దేశము. ఇంత గొప్ప సాధనలో మనము ఉన్నాము అన్నది, సరైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము సనాతన ధర్మం నుంచి చతుర్వేదాల గురించి అనుకున్నా, ఇంకా వేరే, అంటే ఇవి ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్క రోజల్లా క్లాసు నేను చాలా క్లుప్తంగా టచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఉన్న గంట సమయం మన ఆత్మ బంధువులతోటి మీరంతా జ్ఞానులే కాబట్టి టచ్ చేసుకుంటూ వచ్చినా కూడా మీకు అంతా అర్థమైపోతుంది. అందుకోసం సింపుల్ గా
ఒక క్లుప్తంగా వస్తున్నాను. ఒక భారతదేశం ఉందనుకోండి, భారతదేశాన్ని చట్టం ప్రకారంగా మనం ఉన్నాం అనేది వాస్తవం కదా. కానీ మిగతా దేశాల కంటే భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం తోటి ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉంటూనే భారత రాజ్యాంగము, భారత చట్టాన్ని గౌరవిస్తూ మనము నడుచుకుంటున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. అలాంటప్పుడు మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో కూడా పత్రిజీ స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మనకి అందించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎక్కడిదంటే అంతా కలిసిన ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటే. కానీ ఎక్కడికి వాళ్ళు సొసైటీలు పెట్టుకోమన్నాడు పత్రిజీ స్వేచ్ఛ స్వతంత్రంతో. ఒక లిమిటెడ్ గ్రంథము, లిమిటెడ్ నాలెడ్జ్, ప్రతి ఒక్క నాలెడ్జిని మనము తీసుకుందాము. ఎంతో మంది మహానుభావులు వాళ్ళు ఎంతో జ్ఞానంతో, ఎంతో అనుభవాలతోటి రచించినటువంటి గ్రంథాలు అందరం చదువుదాము. ఏ ఒక్కరి గ్రంథము చదివి ఏ ఒక్కరి గ్రంథాన్ని చదివిన దాన్ని ఒక్కదాన్నే పట్టుకుని ఊగులాడొద్దు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుని మనము అర్థం చేసుకుని ఆచరించమన్నాడు పత్రిజీ. అది ఒక నియమ నిబంధనలతోటి ఒక గిరిలో పెట్టి మనల్ని బంధించి ఇదే మీకు, ఇంతకంటే మీరు బయటకు పోవద్దు అనేది ఒక లిమిటెడ్ చేయకుండా అన్లిమిటెడ్ విధానంలో మనల్ని ఉంచడం జరిగింది పత్రిజీ. ఎలాగా? స్వేచ్ఛ స్వతంత్రంతో. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఎవరు దుర్వినియోగం చేయరు అన్నది పత్రిజీ నమ్మకము. ఎవరైనా ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విధి విధానాలు డెప్త్ లోకి తెలుసుకున్న తర్వాత ఏ ఒక్క కూడా ఆత్మ బంధువు కూడా, ఆత్మ జ్ఞాని అన్న వాళ్ళు దుర్వినియోగపరచరు. ఏ ఊరు కా ఊరు, ఏ సెంటర్ కా సెంటర్ సొసైటీగాను ట్రస్ట్గా పెట్టుకున్నా కూడా ఇవన్నీ కలిపితే ఎక్కడిది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇదే. పత్రిజీ ఈ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని పెట్టిన విధానాల పేర్లు చూద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. సొసైటీస్ అంటే ఎన్నో, అనేకం. లాస్ట్కి వచ్చేసరికి మూవ్మెంట్స్ అనలేదు, మూవ్మెంట్ అన్నాడు. అనేకము కలిపి ఏకము. మన యొక్క పత్రిజీ మార్గదర్శకం అంటేనే అనేకము ఏకము. అనేక కులాలు, అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక వర్ణాలు అన్నీ కలిపి కూడా ఒక్కటే. అనేక నదులు అన్నీ కూడా కలిపి ఒక మహాసముద్రం మాకు ఎలా కలుసుకుంటుందో ఇంతే. కుల మత వర్గ వర్ణ ధనిక పేద స్త్రీ పురుష అనే తారతమ్యాలు లేకుండా అందరూ సమానమే, అందరూ పరమాత్మలమే. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే, కానీ అంతా మళ్ళా ఒకటే. చాలా సూక్ష్మం ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని పట్టుకోవాలి. నా సొసైటీ వేరు సార్, నా డబ్బులు నాకే, మా ఊరు డబ్బులు మాకే కావాలి. ఎవరు ఊరు, ఎవరు డబ్బులు, ఎవరు నువ్వు? ఆత్మజ్ఞానం ఉంటే నాది 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 అని ఎవరన్నా అంటారా? నేనే దీన్ని మెయింటైన్ చేయాలి సార్, నాకే దీంట్లో డబ్బు రావాలి, నేనే సంపాదించుకోవాలి, నాకే పేరు ప్రతిష్టలు రావాలి, నేనే గొప్ప సార్ అనే భావనతో ఉన్నారంటే ఒక లిమిటెడ్ స్వల్ప జ్ఞానం మాత్రమే వాళ్ళు. ఎందుకు ఆ స్వల్ప జ్ఞానంలో ఉన్నారో ఎవరిని వాళ్ళు విమర్శనాత్మకంగా విశ్లేషించుకుని ఏ బ్లాక్ లో, ఏ లిమిటెడ్ లో ఆగిపోయి ఉన్నారో తెలుసుకుని ఆ లిమిటెడ్ మళ్ళీ మీరు బద్దలు కొట్టి స్వేచ్ఛగా ఎంతో జ్ఞానాన్ని పొంది ఇంకా సమాజంలోకి వచ్చేసేయాలి. పత్రిజీ అందించింది అదే. ఈ భారత రాజ్యాంగంలో ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉంటూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఒకే మార్గంలో ఉన్నామన్నది ఎంత సత్యమో మన పత్రిజీ మార్గదర్శకంలో కూడా పిరమిడ్ సొసైటీస్, పిరమిడ్ సెంటర్స్ అనేకము కూడా ఒక్కటే మూమెంట్.
అందరము ఒకే మార్గంలోకి ఉండడమే. ఎవరికి వాళ్ళు వేరు వేరు కాదు, ఎవరికి వాళ్ళు నిర్బంధం లేదు అన్నది లోతైనటువంటి జ్ఞానం ఇది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనమందరం ఒకటే జ్ఞానవంతులము. ఈ పత్రిజీ మార్గదర్శకాల్లో మనమందరం కూడా కొనసాగుతున్నాం. ఇందుకు మనకి ఒక 4 పిల్లర్స్ ఇచ్చాడు పత్రిజీ. 1 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, 2 పిరమిడ్ పార్టీ, 3 సేవాదల్, 4 పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ 4 స్తంభాలు ఇది. ఈ 4 స్తంభాల మీద మనం బేస్ తోటి మన యొక్క ఆధ్యాత్మిక ఒక సామ్రాజ్యాన్ని మనము నిర్మించుకుని, ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మనము ఉన్నతంగా మనల్ని మనము ఉద్ధరించుకోవాలని చెప్పేసి పత్రిజీ ఒక మనకి అందించినటువంటి మార్గదర్శకం. ఆ మార్గదర్శకంలో మనమందరం ఆత్మజ్ఞానులుగా ఉన్నత స్థితి నుంచి ఉన్నతంగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఎన్నో జన్మలు మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక గురు సాంగత్యం దొరకాలని మనకి ఇప్పుడు ఎన్నో జన్మలు మన కోరిక ఈ జన్మలో మనకి కలిగింది. ఈ యొక్క కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ ద్వారా, పత్రిజీ మార్గదర్శకం ద్వారా మనము ఏ ఒక్క నిమిషము, ఏ ఒక్క క్షణము కూడా కాలక్షేపం చేస్తూ, టైం పాస్ చేస్తూ ఈ యొక్క జన్మను వృధా చేసుకోకుండా ఉత్తమమైనటువంటి ఈ జన్మను ప్రతి ఒక్కరూ మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రిజీ మనకి ఇంత గొప్ప మహా పరమాత్ముడు, మహా గురువు మనకి అందించినటువంటి మార్గదర్శకంలో పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి శతకోటి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుంటున్నాం. నా ఈ యొక్క చిన్నపాటి జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మబంధువులైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం.